హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదా ఇక్కడ ఏం జరిగిందంటే పాట్ అనేది మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే సండే కదా ఇంకా పాట్ బౌల్లో మంచిగా చికెన్ ఫ్రై చేద్దాం అనేసి ఇంకా కర్రీకి కావాల్సిన అన్నీ రెడీ చేసుకొని ఈ విధంగా పాట్ స్టవ్ ఆన్ చేసుకొని పాట్ స్టవ్ మీద పెట్టిన పాట్ అనేది హీట్ అయిపోయి మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎట్లా బ్లాస్ట్ అయిపోయిందో అర్థం కావట్లేదు ఇంతవరకు. దీన్ని మంచిగా నేను సీజనింగ్ కూడా చేశాను, కానీ అసలు ఆ సౌండ్కి మాత్రం నా మైండ్ మొత్తం అసలు బ్లాంక్ అయిపోయింది. ఏమైంది ఇట్లా అయిపోయింది అనేసి మీకు కూడా ఈ విషయం తెలియాలని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అసలు ఎలా జరిగిందో అనేది ఇంకా అర్థం కావట్లేదు. మొత్తం మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఆ సౌండ్ అయితే పెద్ద సౌండ్ వచ్చేసరికి నేను ఇంకా గ్యాస్ స్టవ్ పేలిందేమో అనేసి అనుకున్నాను. అంత పెద్ద సౌండ్ వచ్చింది, ఘోరంగా భయమైంది నాకైతే. ఇది మంచిగా సీజనింగ్ కూడా చేయాలంట. మాది పాట్ తీసుకొచ్చిన తర్వాత 2 times మంచిగా వాటర్లో ఉంచి తర్వాత రైస్ వాటర్తో కడిగి మనం దానికి ఆయిల్ అప్లై చేసి ఒక 6 hours ఎండలో పెట్టాలంట. ఈ విధంగా సీజనింగ్ చేసిన తర్వాత యూజ్ చేయాలంట. నేనైతే 2 days మంచిగా వాటర్లో ఉంచి మంచిగా వాష్ చేసుకొని యూజ్ చేశాను. ఎవరైనా మంచిగా ఒకవేళ క్లే పాట్స్ యూజ్ చేయాలనుకుంటే జాగ్రత్తగా చూసి తీసుకొచ్చుకోండి. అలాగే పాట్ అనేది కూడా ఎక్కువ ఓవర్ హీట్ చేయొద్దంట. ఓవర్ హీట్లో ఉన్నప్పుడు కూడా అసలు ఆయిల్ అనేది వేయద్దు. ఆయిల్ వేస్తే కూడా పాట్ అనేది బ్లాస్ట్ అవుతుందంట. ఒకవేళ పాట్ అనేది ఓవర్ హీట్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పాట్ పక్కకు పెట్టేసి చల్లారిన తర్వాత అందులో కుక్ చేసుకోవాలి. చూసారు కదా, నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయొద్దనేసి మీకు చెప్తున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.